ఇక్కడ పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును నను పులియని రొట్టెతో పండుగ ఆచరించెదము. హల్లెలూయా. మనము క్రొత్త ముద్ద అవ్వాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. మనం నూతన సంవత్సరంను ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉంటూ ఉండగా దేవుడు మనందరినీ ప్రేమించి మనందరితో చెప్తున్న మాట ఏంటి అనంటే, మీరు పులిపిండి లేనివారుగా ఉండాలి, మీరు క్రొత్త ముద్ద అవ్వాలి. మీరు క్రొత్త ముద్ద అవ్వాలి అంటే పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. పాతదైన పులిపిండి కొంచెం ఉన్నా సరే అది ముద్దంతటినీ కూడా పులియజేస్తుంది. కాబట్టి కొంచెమే కదా అని కరుణించక, కొంచెమే కదా ఏం కాదులే అని మనకు మనం అనుకోకుండా, మనము ఒక క్రొత్త ముద్ద అగునట్లుగా పాతదైన పులిపిండిని సంపూర్ణంగా తొలగించాలి అని దేవుడు ఈ దినాన మనల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే పస్కా పండుగకే పులియని రొట్టెల పండుగ అనే పేరు కూడా ఉందండి. యేసు క్రీస్తు ప్రభుల వారు పస్కా బలి పశువుగా ముందుగా మనకి పాత నిబంధనలో కనపడతారు. పాత నిబంధనలోది మొత్తము కూడా క్రొత్త నిబంధనకు ఒక ఛాయగా ఉంది. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఐగుప్తులో నుండి విమోచించబడి బయటకు వచ్చినప్పుడు వారి పస్కా బలి పశువుని ఆచరించి, ఆ పండుగను ఆచరించి బయటికి వచ్చారనమాట. వాళ్ళు వచ్చినప్పుడు అసలు పులిసినదేది తీసుకొని రావద్దు అని ఖచ్చితంగా దైవజనుడు వాళ్ళకు చెప్పారు. వాళ్ళు కూడా పులియని రొట్టెలతోనే ఆ పండుగను వాళ్ళు ఆచరించారు. హల్లెలూయా. ఇక్కడ కూడానండి అది క్రొత్త నిబంధనలో యేసయ్య వచ్చిన తరువాత ఆయన ఇచ్చే నూతన సృష్టి, ఆయన కలగజేసే నూతన స్వభావానికి సాదృశ్యంగా ఉంది. ఇది మనము సంపూర్ణంగా పొందుకొనున్నట్లుగా, దినదినము నూతన పరచబడినట్లుగా, దినదినము కూడా పరిశుద్ధపరచబడినట్లుగా ఈ బోధ దేవుడు మనకి ఈ దినాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడండి. క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయమంటున్నాడు. పాతదైన పులిపిండితో కానీ దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా అంటున్నాడు. అంటే దుర్మార్గత దుష్టత్వము అనేది పులిపిండి. అది కొంచెం ఉన్నా సరే అది ముద్దంతటికి కూడా వ్యాపిస్తుంది. ఇది ఒక ఇన్సిడెంట్ గురించి సంఘానికి చెప్తా పౌలు గారు రాశారు ఈ యొక్క వాక్యం అన్నమాట. అంటే ఇక్కడ పులిపిండి అనేది ఎక్కువగా నెగిటివ్ సెన్స్లోనే వాడారు, కానీ ఒక చోట దేవుని పరలోక రాజ్యాన్ని కూడా పులిసిన పిండితో పోల్చారు. పరలోక రాజ్య ఉపమానాల్లో పరలోక రాజ్యము ఎలా ఉంది అనంటే, ఒక స్త్రీ పుండి అంతయు పులిసి పొంగిపోవునట్లుగా 3 కుంచాల మంచి పిండిలో ఒక కుంచెము, అంటే ఎంత, పావు వంతు పులిసిన పిండిని యాడ్ చేసి పెడితే అది కొంత సమయం కల్లా అంతా కూడా పొంగి పులిసిపోయిందనమాట. అలాగున ఉంటుంది పరలోక రాజ్యం అన్నారు. అంటే పరలోక రాజ్యము వ్యాపింప చేయడానికి, దేవుని రాజ్యాన్ని సంఘంలో, దేవుని రాజ్యంలో సమాజంలో వ్యాపింప చేయడానికి నిష్కాపట్యముతోనూ సత్యముతోనూ ఒకళ్ళు నడుము కట్టుకొని ప్రయాసపడుతున్నారు అంటే కూడాను ఆ మార్పు అనేది అలా స్ప్రెడ్ అవుతుంది. అలాగుననే సంఘంలో సమాజంలో
దుష్టత్వముతోనూ దుర్నీతితోనూ ఉంటూ పైకి భక్తి గలవారిగా చెప్పబడుతూ దాని శక్తిని ఆశ్రయించని వారు, ఇంకా కపటంతోనే ఉన్నవారు ఉన్నట్లయితే గనక అది కూడా సంఘంలో ఇలాగ వ్యాపించేస్తుందండి, సమాజంలో ఇలాగున వ్యాపించేస్తుంది. అంటే రెండు కూడా బలమైనవే. రాజ్య సువార్త బలమైనదే, అలాగుననే ఈ దుష్టత్వం అనేది కూడా బలమైనదేను. కానీ మనము ఎటువైపు మొగ్గు చూపుతున్నాము? మనము శ్రీశ్రీ గారు అంటారు చూశారు, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని చెప్పేసి. అంటే నువ్వు సంఘం అనే ఒక ముద్దలో నువ్వు పులిపిండిగా ఉంటున్నావా? అంటే ఏ పులిపిండిగా ఉంటున్నావు? కపటము, దుష్టత్వము, దుర్నీతితో నిండి మిగతా వాళ్ళను అలా పాడు చేసే పులిపిండిలా ఉంటున్నావా? లేకపోతే దేవుని రాజ్యము కొరకై సత్యముతోనూ నిష్కాపట్యముతోనూ ప్రయాసపడడానికి నడుము కట్టుకున్న ఒక పులిపిండిగా ఉంటున్నావా? ఇది ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలండి, ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజంగా కుటుంబాల్లోనూ కనపడుతుంది మనకి, రెండు ఎడ్జులు, సంఘాల్లో కూడా ఇలాంటివి రెండు ఎడ్జులు కనపడతాయి. కానీ మెజారిటీ ఎలా ఉన్నారు అన్నదాన్ని బట్టే కుటుంబాలు దీవించబడతాయి, నెమ్మదిగా ఉంటాయి, బాగుంటాయి. సంఘాలు కూడా దీవించబడతాయి, నెమ్మదిగా ఉంటాయి, బాగుంటాయి అండి. కాబట్టి మనం ఎలా ఉన్నాం సంఘంలో అనేది ఎవరికి వాళ్ళం ఒకసారిగా ఆలోచించుకోవలసిన సమయం అండి. హల్లెలూయా. నేను దేవుని రాజ్య సువార్తను, దేవుని వాక్యాన్ని, దేవుని సువాసనను వ్యాపింపజేసే వ్యక్తిగానే సంఘంలో ఉండాలి. కానీ నా వలన ఏ చెడుతనము ప్రబలకూడదు. అపవిత్రమైన వట్టి మాటల్ని కూడా ఏమన్నారో తెలుసా? అవి కొరుకుడు పుండు ప్రాకినట్టుగా పాకిపోతాయి, అలాంటి వాటికి దూరంగా ఉండు అంటూ తిమోతిని హెచ్చరించారు. అంటే అపవిత్రమైన వట్టి మాట అనేది ఏం చేస్తుంది అని అంటే చాలా స్ప్రెడ్ అయిపోతుంది. మనకుంటాయి కదా కొన్ని పుండ్లు, ఒక పుండు వచ్చిందనుకో, ఆ పుండులో నుంచి ఒక్క కొంచెం ఏదైనా పక్కకు తగలంగానే అది కూడా పుండు అవుతుంది. అందులో నుంచి ఇంకాస్త పుండు 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 మొత్తం కూడాను పుండుమయమైపోతుంది అన్నమాట. అంటే అపవిత్రమైన వట్టి మాటలనేవి కూడాను సంఘములో కొరుకుడు పుండులాగా పాకిపోతాయి. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో నువ్వు ఒక ప్రారంభమైన కొరుకుడు పుండు అయిపోయావా, లేకపోతే ఔషధంలా ఉన్నావా? ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలండి, ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి. నువ్వు నూతనపరచబడాలి, సంఘం నూతనపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి, సంఘం పరిశుద్ధపరచబడాలి. నీవు మాట మాట్లాడితే కొరుకుడు పుండులా పాకిపోయినట్టుండొద్దు, కానీ క్షేమాభివృద్ధి కలిగించే అనుకూల వచనం నీ నోట్లో నుంచి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఈ విషయాలన్నీ మనము గమనించుకోవాలండి, గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటి అనంటే, ఈ యొక్క పులిసిన పిండి గురించి ఒక దైవజనుడు ఒక మాట చెప్తా ఉంటుంటే నేను విన్నాను, చాలా మంచిగా అనిపించింది. ఏంటి అనంటే, యాకోబు పత్రికలో ఉంటుంది కదా, ఒకడు తన నాలుకను స్వాధీనపరుచుకుంటే తన శరీరం అంతటినీ కూడా స్వాధీనపరచుకొనగలుగుతాడు. ఒకడు ఒక మాటకి కట్టుబడి ఉండడానికి తీర్మానించుకొని తన ఫోకస్ మొత్తము దాని మీద పెట్టే ప్రయాసపడతా ఉంటే ఆటోమేటిక్గా అతడు అన్ని విషయాలలో కూడా పరిశుద్ధుడు అవడం, అన్ని విషయాలలో కూడా సంపూర్ణుడు అవడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. హల్లెలూయా. అది సత్యం కూడానండి, సత్యం కూడా. ఎందుకు అనంటే, నేను నోటితో ఒక మాట ఇచ్చాను అంటే ఆ మాట ఎట్టి పరిస్థితుల్లో నేను నెరవేర్చాలి అని గనక ఒక వ్యక్తి తీర్మానించుకుంటే, అంటే నా నాలుకను నేను స్వాధీనపరుచుకోవాలి అన్న ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి ఫోకస్ మొత్తం కూడాను దాని మీదనే పెట్టి భక్తి సాధన చేసినా సరే అండి, అది చిన్నగా ఎలాగూ అనంటే, ఒక పరలోక రాజ్యం గనక
ఒక 3 కుంచాల పిండిలో ఒక కొంచెం పులిసిన పిండే మొత్తాన్ని ఎలాగ పులియజేస్తుందో అలాగున ఒక్క విషయంలో స్థిరమైన నిర్ణయం, స్థిరమైన తీర్మానం అనేది చిన్నగా మిగతా అన్ని విషయాల్లో అతన్ని చక్కబెడతా ఉంటుంది, మిగతా అన్ని విషయాలలో పరిశుద్ధపరుస్తూ ఉంటుంది, మిగతా అన్ని విషయాలలో సంపూర్ణునిగా చేస్తుందండి. ఇది నిజం, 100% కూడా సత్యమైన విషయం అండి. అలాగున 100 ప్రసంగాలు విని 100 విషయాలు అండర్లైన్ చేసుకొని 100 విషయాల కొరకు పరిగెత్తడం మంచిదే, కానీ ఆరంభం అనేది ఒక్క డెసిషన్తో ఒక్క స్ట్రాంగ్గా తీసుకొని ప్రారంభిస్తే గనక నిజంగా మనం ఒక బ్లెస్డ్ పర్సన్ అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక పులిసిన పిండి, చెడ్డదైన పులిసిన పిండిగా సంఘములో ఉండకూడదు, చెడ్డదైన పులిసిన పిండిగా కుటుంబంలో ఉండకూడదు, చెడ్డదైన పులిసిన పిండిగా సమాజంలో ఉండకూడదు. కానీ మేలుకరమైన దానిని వ్యాపింపజేసే వ్యక్తిగానే మనం ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇంపాక్ట్ చేయకుండా ఉండరు, అది అసాధ్యం, అది అసాధ్యం. ఆ వ్యక్తి మాటన్నా ఇంపాక్ట్ చేస్తుంది, ఆ వ్యక్తి చర్యన్నా ఇంపాక్ట్ చేస్తుంది, ఆ వ్యక్తి అనుసరించే విధానాలన్నా ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయండి. నేను ఎవ్వరికీ సంబంధం లేదు, నేను ఎవ్వరితోనూ లేదు, నేను ఇట్టా వస్తాను అట్లా పోతాను అనేది కుదరదు. ఖచ్చితంగా మాటలు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. తర్వాత ఇంకా ఎక్కువ రిలేషన్లో ఉంటే వాళ్ళ మాటల కంటే చర్యలు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒక మంచి పిండిగా ఉండాలి. ఎలాగూ అనంటే దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేసే వాళ్ళంగా, క్షేమాభివృద్ధిని కలగజేసే వాళ్ళంగా, సంఘములో పరిశుద్ధతను వ్యాపింపజేసే ఒక మంచి పిండిగానే మనం ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే ఇంకొక విషయం చెప్పుకొని ముగించుకుందామండి. యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తుల్ని చూపించి వీళ్ళ బోధ అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఒకసారి ఆ భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. చాలండి. ఇంకా మనము ఈ 16 స్టార్టింగ్ 6లో చూస్తే, అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. పరిసయ్యులు సద్దూకయ్యులు అనే పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి తన శిష్యులకి యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. ఆయన చెప్పే ప్రతి మాట అప్పటి వాళ్ళకే కాదు, ఇప్పటి మనకు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అయితే అప్పుడు వాళ్ళు దాని గురించి ఎలా గ్రహించారు అంటే, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి బోధ గురించియే జాగ్రత్త పడమని తమతో చెప్పినట్లుగా చూశారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం త్వరగా ధ్యానం చేసుకొని ముగించుకుందామండి. పరిసయ్యుల గురించి మనకు తెలిసిన విషయాలు ఏంటండి? పరిసయ్యులు ఎలా ఉంటారు? చెప్పండి, పర్లేదు. ఓకే, పరిసయ్యులు అన్నిట్లో దశమ భాగం ఇస్తారు, కానీ ప్రధానమైన న్యాయమును కనికరమును నీతిని వాళ్ళు విడిచిపెట్టారు. అంటే ప్రధానమైన దానిని వెనక్కి వేసేవాళ్ళు పరిసయ్యులు. బైబిల్లో కూడాను ప్రధానమైన దానిని ప్రధానంగానే పాటించాలండి. ప్రధానమైన దాన్ని సెకండ్ ప్లేస్లో పెట్టొద్దు, అది అక్రమం అయిపోతుంది. కాబట్టి పరిసయ్యుల బోధ ఏంటి అనంటే, నీవు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అదొకటి. ఇంకా అండి, పరిసయ్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. వాళ్ళు అంటే మనుషుల పారంపర్యాచారములను దైవోపదేశములుగా బోధించే అలవాటున్న వాళ్ళు పరిసయ్యులు. మన సంఘంలో ఏదైనా పెద్దవాళ్ళు ఒక పారంపర్యాచారం పెడితే దాన్నే
హైలైట్ చేసి అదే దైవోపదేశంగా భావిస్తూ దాన్నే బోధిస్తూ ఉంటే గనక జాగ్రత్త, మనం పరిసయ్యుల బోధలో పడిపోయినట్లేనండి. దేవుడు చెప్పకుండా మనుష్యులే కల్పించే బోధలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీకు కూడాను ఇప్పటికి కొన్ని స్ట్రైక్ అయి ఉంటాయి కదండి, కదా? ఎలాగూ అనంటే, దేవుడు మనిషి మీసం తీసుకోవడం, మీసం పెంచుకోవడం గురించి ఆలోచించు, దాని గురించి పెద్ద పట్టింపు లేదు. కానీ మీసమే పరలోకానికి తీసుకెళ్తుంది, మీసమే నరకానికి తీసుకెళ్తుంది అన్నట్టుగా బోధించడం చాలా తప్పు, చాలా తప్పు. దేవుడు దేనికి ఏ ప్రయారిటీ ఇచ్చాడో దానికి అది. కాలర్ ఉన్న షర్ట్ వేసుకుంటే ఏంటి, కాలర్ లేని షర్ట్ వేసుకుంటే ఏంటి, కదా? కొన్ని పెద్దవాళ్ళు ఆలోచించి కొన్ని విషయాలు చెప్పుండొచ్చు. ఎలా ఉంటారంటే జనాలు, ఒక దైవజనుడు తనకు కలిగిన కొన్ని శోధనలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, ఇక గడ్డం ఇలా పెంచుకొనే ఉండాలి, మనం క్లీన్ షేవ్ చేసుకోకూడదు, ఇది మంచిది కాదు అని చెప్పి ఆయన గడ్డం పెంచుకుంటాడు. ఇప్పుడు ఆయనను ఏమంటారు, ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా గడ్డం పెంచుకుంటారు. ఎందుకు పెంచుకుంటారో తెలియదు, అది ఒక దైవోపదేశంలాగా భావిస్తారు. ఇట్లాగనమాట. అంటే మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలాగా భావించకూడదు. ఒక జోక్ ఉంటుంది కదా, ఒక ఆశ్రమంలోనంట ఒక అయ్యవారు ప్రతిరోజు పూజ చేసేటప్పుడంట ఒక పిల్లి వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుందంట. ఈ పిల్లితో ప్రతిరోజు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఆ పిల్లిని పట్టుకొని దాన్ని ఒక గుమ్మానికి కట్టేసి తర్వాత ఆయన ధ్యానాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేసుకుంటూ ఉంటాడంట. శిష్యులు చూస్తూ ఉన్నారు ఆయన పిల్లిని కట్టేసేసి తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది. ఇదంతా చూస్తున్నారు. ఆయన కొద్ది దినాలకి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆ పిల్లి కూడా చచ్చిపోయింది. ఇప్పుడు శిష్యులు ఆ పూజలు పునస్కారాలు చేయడం కోసం అంట పిల్లి ఎతికి గాలిచ్చి ఒక పిల్లిని పట్టుకొచ్చి గుమ్మానికి ఆ తలుపుకి అక్కడ కట్టేసి అప్పుడు పూజలు చేసేవాళ్ళు. అంటే నిజంగా ఒక వ్యక్తి ఒకటి చెయ్యడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ కారణం ఏంటి, అది ఏంటి అనేది తెలుసుకోకుండా బ్లైండ్గా ఫాలో అయిపోవడం ఉంటుంది, చూశారు? అంటే మనుష్యులు కల్పించిన పద్ధతులని దైవోపదేశాలుగా బోధిస్తూ అయ్యే ప్రాముఖ్యం అంటారు. ఆ రోజు పిల్లి దొరకలేదు కాబట్టి పూజ లేదు, ధ్యానం లేదు, నైవేద్యం లేదు, ఏదీ లేదు. అట్లాంటి పరిస్థితులు జోక్గా అనిపిస్తాయి, కానీ క్రైస్తవ సమాజంలో అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇది ఏంటంటారు, పరిసయ్యుల బోధ. యేసయ్య అంటున్నాడు, ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏది ప్రధానమైందో అర్థం చేసుకోవాలి, ఏది మనుష్యులు కల్పించిన పద్ధతియో, ఏది దేవుడు చెప్పిన వాక్యమో అర్థం చేసుకోగలగాలి. అందుకే బైబిల్ చదవాలి. ఎప్పుడు కేవలం వాక్యం వింటం మాత్రమే మనకు అలవాటు ఉందనుకోండి, పిల్లి కట్టేసినట్టే ఉంటుంది మన పరిస్థితి కూడా, కదా? కాబట్టి అది కాదు. అలాగుననే ఇంకా పరిసయ్యుల గురించి ఏమంటాడంటే దేవుడు, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా. ఎన్నో మార్లు వాళ్ళని మెన్షన్ చేసేటప్పుడు చెప్పింది ఏంటి అంటే వేషధారణ అంటే ఏంటంటే పైకి కనబడడానికే భక్తి చేస్తారు వాళ్ళు. మనుష్యులకు కనబడవలెనని మీరన్ని పనులు చేసేదరు కానీ మీ అంతరంగము దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ దొంగతనములతోనూ వ్యభిచారములతోనూ వేశ్యాగమనములతోనూ నిండి ఉంది అని చెప్తాడు కదండి. అంటే పాత్రను పైన దోమే వాళ్ళు కానీ లోపల దోమరు. అంటే పైకి ఏదో ఉపవాసం ప్రతిష్ఠిస్తారు కానీ అంతరంగములో మార్పు అనేది రాదు వాళ్ళకి. ఒకసారి ఆలోచన చేద్దాం, జాగ్రత్త పడదామండి. మనుష్యులకు కనబడాలి అని భక్తి చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చి ఫ్యాన్ వేసుకోకుండా కింద మా ఇంట్లోకి గట్టిగా వినబడేటట్టు ప్రార్థన చేసి కిందకొచ్చి నేను ఎంత ప్రార్థన చేశారో విన్నారా అని చెప్పి కూడా అడిగారు మమ్మల్ని. అంటే ఏంటి నీ టార్గెట్, ఏంటి నీ ఉద్దేశం? నేనా నీ టార్గెట్ ప్రార్థనలో?
ప్రార్థన అంతా నువ్వు నాకు చేస్తున్నావా? రహస్యమందు చూచు తండ్రికి చేస్తున్నావా? ఎవరికి చేస్తున్నావు? నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రార్థన చేస్తున్నావా? జాగ్రత్త అండి. మనం సమాజంగా కూడుకున్నప్పుడు కూడాను ప్రార్థన చేసేటప్పుడు మన మధ్య ఉన్న దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆయన మన మధ్య ఉన్నాడు. మార్నింగ్ మనం చూసుకున్నాం కదండి, అదృశ్యుడైన వాణ్ణి చూస్తూ ప్రార్థన చేయాలి. మన మధ్య ఇమ్మానుయేలుగా సంచారం చేస్తున్న దేవుని పాదాలకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఆ పక్కనోడు టార్గెట్ కాదు, ఆ మనిషి టార్గెట్ కాదు, ఎవరు టార్గెట్ కాదు కదండి. కాబట్టి ఈ విషయాలు మనం చాలా శ్రద్ధ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలండి. వాళ్ళల్లో పరిసయ్యుల్లో ఉండేదేంటి అనంటే వేషధారణ. మన జీవితంలో వేషధారణ అనేది ఉండకూడదు. వేషధారణ మనలోనికి ప్రవేశించింది అంటే మనం ఏమైపోతున్నట్టు? పాడు చేసే పులిపిండి అయిపోతున్నట్టు. కాబట్టి దాని విషయమే మనం జాగ్రత్త పడాలి. ఇంకా పరిసయ్యుల గురించి దేవుడు కోప్పడేది ఎక్కడో తెలుసా అండి? మీకు ఏది గొప్పదో అర్థం కాదా? బలిపీఠం గొప్పదా? బలిపీఠం మీద ఉన్న బంగారం గొప్పదా? దేవాలయం గొప్పదా? దేవాలయంలో ఉన్న ఆయన గొప్పవాడా కదా? అంటే గొప్పదేంటనేది వాళ్ళు గుర్తుపట్టలేరు. ఏంటి అనంటే బలిపీఠం తోడు అని ఒట్టు పెట్టుకుంటే ఏమీ లేదు, కానీ బలిపీఠం మీద ఉన్న బంగారం తోడని పెట్టుకుంటే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలంటారు. అరే ఏది ముఖ్యం? ఏది ఇంపార్టెంట్? అంటే ఏది గొప్పదో గ్రహించడం చేత కాదు. గ్రహించడం చేత కాదండి, చేత కాదు. మొదట వెళ్ళి సమాధానపడు, తర్వాత వచ్చి నీ బలి అర్పించు అన్నాడు. అంటే ఇందులో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ చేయాల్సింది? సమాధాన పడడం ఫస్ట్ చేయాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఎంతో ప్రార్థన చేస్తారు కానీ సమాధాన పడరు కదండి. ఏది గొప్పది, ఏది క్రమము గుర్తుపట్టలేకపోవడం పరిసయ్యుల బోధండి. వాళ్ళంత నిష్ఠగా ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే పౌలు గారు కూడా పరిసయ్యుల గురించి చెప్తూ అంటాడు, బహునిష్ఠ కలిగిన పరిసయ్యుల జాతికి, పరిసయ్యులకు చెందినవాడను నేను అని చెప్తాడు. వాళ్ళు చాలా నిష్ఠ కలిగిన వాళ్ళు అన్నమాట. ప్రాణమైనా ఇచ్చేసేసేస్తారు అన్నంతగా ఉంటారు. కానీ వాళ్ళకి ఏది విలువైందో తెలియదు, ఏది ప్రాముఖ్యమో తెలియదు, ఏది అర్థం కాదు. మనం అలా ఉండకూడదు. ఇది సంఘాలలో వ్యాపిస్తుంది, మనలో వ్యాపించొద్దు, మన సంఘంలో వ్యాపించవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే వాళ్ళు ఏమని చెప్తారంటే, మా పితరులు ప్రవక్తల్ని చంపారు, ప్రవక్తల యొక్క సమాధులని డెకరేట్ చేస్తా చెప్తారు. మా యొక్క పితరులు ప్రవక్తల్ని చంపారు, మేము వాళ్లతో పాటు ఆ దినాల్లో ఉన్నట్లయితే అలా జరగకుండా చూసేవాళ్ళం అని చెప్తారట. అసలు దేవుడు అంటాడు అక్కడ, వాళ్లను మా పితరులు అని చెప్పుకుంటా మీ మాట బట్టి మీరే తీర్పు తీర్చుకుంటున్నారు అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే అసలు దేవుని కార్యానికి వ్యతిరేకంగా చేసేవాడు నా వాడు కాదు అన్న భావన దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళు అలా చెప్తారు, కానీ వాళ్ళు కూడా అదే చేస్తారండి. ఇంకా పరిసయ్యుల గురించి చెప్పాలి అనంటే వాళ్ళు జనులకు భయపడతారు. చాలాసార్లు యేసయ్యను పట్టుకోవాలనుకున్నారు, కానీ అక్కడ చుట్టూ ఉన్న జనులకు భయపడ్డారు. అంటే దేవునికి భయపడే కన్నా కూడా మనుష్యులకు ఎక్కువ భయపడే వాళ్ళు పరిసయ్యులు. చాలామంది తమది ఏదైనా సరే పొరపాటు ఉంటే ఒప్పుకోకుండా ఉండేది ఎందుకు అనంటే గనక మనుషులందరూ తమను తక్కువగా చూస్తారేమోనని చెప్పి ఒప్పుకోరు. అంటే మనుష్యుల మెప్పు ఎక్కువ కోరుకుంటారు దేవుని మెప్పు కంటే కూడాను. అలాగుననే వాళ్ళు వందనాలు, అగ్రస్థానాలు ఇవన్నీ కూడా కోరుకుంటారనమాట కదా. చాలామంది సేవకుల్లో కూడా ఉన్నారు, అక్కడ కూర్చోలేరు. 10 మందే ఉన్నా సరే 8 మంది ఇటు కూర్చోవాలని చూస్తారు. అంటే అగ్రస్థానాలు. ఇంకొకటి ఏంటి అనంటే పరిసయ్యులు వాళ్ళ మతంలో ఒకళ్ళను కలుపుకోవడానికి వాళ్ళు ఆకాశాన్ని భూమిని చుట్టేసి వస్తారు. కలిపిన తర్వాత వాళ్ళను 2 నరకపాత్రులుగా చేస్తారు. మనం పరిసయ్యులమైతేనండి మతంలో మనిషిని కలుపుకుంటాం,
కానీ మనము విశ్వాసులమైతే, శిష్యులమైతే గనక యేసయ్య మార్గంలోకి మనిషిని కలుపుతాం. హల్లెలూయా. మతం అంటే పై సంబంధమైన ఆచార వ్యవహారాలే మతం. ఆ మనిషిలో నిజంగా మార్పు రాదు, అతడిలో విశ్వాసం కలగదు, అతడిలో పశ్చాత్తాపం కలగదు, ఏదీ కలగదు. ఇంతకుముందు అక్కడ మొక్కేవాడు ఇప్పుడు ఇక్కడ మొక్కుతున్నాడు, ఇంతకుముందు ఆ పండగలు చేసేవాడు ఇప్పుడు ఈ పండగలు చేస్తున్నాడు. ఇలాంటి కేవలం షిఫ్టింగ్ అంటే మతంలో కలుపుకోవడం. నువ్వు ఇలా మతంలో కలుపుకోవడానికి ఒక మనిషిని ప్రయత్నం చేస్తే గనక నువ్వు కూడా పరిసయ్యుడవే. మనిషి అంతరంగములో మార్పు కొరకు, వాని మార్గములో మార్పు కొరకు, వాని జీవన విధానంలో మార్పు కొరకు నువ్వు ఆశపడాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి, బోధించాలి, వానికి మార్గం చూపించాలి. అప్పుడు మనం శిష్యులం అవుతాం, అప్పుడు మనం క్రైస్తవులం అవుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పరిసయ్యులు పాపులు మార్పు చెందడం చూసి కూడా వాళ్ళు మారరు, వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారనమాట. అంటే తాము నీతిమంతులము అని తమకు తాము కితాబిచ్చేసుకుంటారు. మేము చాలా పరిచర్య చేశాం, మేము చాలా మంచి స్టాండర్డ్లో ఉన్నాం, మేము చాలా బాగున్నాం అని కితాబిచ్చుకుంటారు. వాళ్ళ దృష్టికి కొంతమంది పాపులుగాను, కొంతమంది నీచులుగాను, కొంతమంది అధములుగాను కనపడతారు. వీళ్ళు గనక ఏదన్నా సాక్ష్యం చెప్పినా, వీళ్ళు గనక ఏదన్నా కన్నీటి ప్రార్థన చేసినా, వీళ్ళు గనక ఏదన్నా చేస్తే అవతల వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. పరిసయ్యులు, ఈ పరిసయ్యులు ఇంత ఉన్నా సరే ముద్దంతా పాడు చేస్తారు. ఆ తత్వం మనలో ఉండకూడదండి. తామే నీతిమంతులం అనుకుంటూ ఇతరులను తృణీకరించేవాడు పరిసయ్యుడు. తామే నీతిమంతులం అనుకుంటారు, తమకంటే అధములు పాపులు అని కొంతమందిని అనుకుంటారు. వాస్తవమే, పరిసయ్యులతో పోలిస్తే వ్యభిచారులు, సుంకరులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళు నిజంగా మారు మనసు పొందడం, పశ్చాత్తాపం పొందడము, వాళ్ళ జీవితంలో మార్పు రావడం చూసి కూడా వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం మార్చుకోరు. ఇది పరిసయ్యులు, ఇది పరిసయ్యులు. మనలో ఇలాంటి తత్వం ఉన్నట్లయితే గనక మనం జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనబడినా సరే వాళ్ళ స్థితిలో నుంచి బయటకు వచ్చేటట్టు మనం చాలా ప్రయాసపడాలి, చాలా ప్రయత్నపడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఈ పరిసయ్యులు, అలాగే సద్దుకయ్యులు భక్తి చేస్తారు, కానీ వాళ్ళు అసలు పునరుత్థానం ఉందనే నమ్మరు. ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. రెగ్యులర్గా చర్చ్కి వస్తారు, కానీ మరణానంతర జీవితం గురించి మాట్లాడితే వాళ్ళు నమ్మరు, నిత్య జీవితం గురించి మాట్లాడితే నమ్మరు, ఎవరు చూడొచ్చారన్నట్లుంటారు. కొంతమంది మాటల్లో అలా అనరు కానీ క్రియల్లో అలా కనపడతా ఉంటారు. అది సద్దుకయ్యులు, అది కూడా పులిసిన పిండేనమాట. కాబట్టి ఈ దినాన మనం ఒక కొత్త ముద్ద అవ్వాలి, దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కొత్త ముద్ద అగునట్లుగా, మనం పైనుండి జన్మించిన వారంగా, మనము దినదినము నూతన పరచబడుతున్న అనుభవాలు కలిగిన వారంగా. పొద్దున చెప్పుకున్నాం కదండి, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని పౌలు గారు చెప్తున్నారు. నూతన పరచబడడం, దినదినం అవ్వడం చాలా గొప్ప సంగతి. కనీసం నెలకొకసారి, కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా నూతన పరచబడాలండి, నూతన పరచబడాలి. కాబట్టి ఈ దినాన మనం ఎలా ఉన్నాం? ఫస్ట్ పులిసిన పిండిలో మంచిని వ్యాపింపజేసే వాళ్ళమా, చెడును వ్యాపింపజేసే వాళ్ళమా? సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఆలోచన చేసుకోవాలి. మనం మంచిని వ్యాపింపజేస్తున్నాం, సరే మంచిదేను, కానీ వ్యక్తిగతంగా మనలో పరిసయ్యుల లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? ఆలోచన చేసుకుందాం. దేవుడు మనలని క్రొత్తదైన పిండిగా మలచి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థనలు చేసుకుందాం. దేవుడు మన